హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ షామ్ సాయి. అందరు చాలామంది అడుగుతున్నారు, ఎలా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, ఎలా సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాలి అని చాలామంది అయితే అడుగుతున్నారు. వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇది ప్రీవియస్ ఇయర్ అనమాట. సేమ్ యాజ్ ఇట్ ప్రాసెస్ అలాగే ఉంటుంది, చూడండి. అండ్ అలాగే ఏపీ సెట్ 25 వెబ్ ఆప్షన్స్ అయితే ట్యాబ్ ఉంది. అది క్లిక్ చేసిన వెంటనే మీకైతే వెబ్ ఆప్షన్స్ క్లోజ్డ్ అని డిస్ప్లే అవుతుంది. దాన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోనికి ఛాన్స్ అయితే క్లోజ్ చేశారు. లాస్ట్ డేట్ కూడా అయిపోయింది. 10 వరకు ఛాన్స్ ఇచ్చారు మీకు. అది కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఈరోజు ఏమైనా చేంజ్ చేసుకునే ట్యాబ్ ఓపెన్ చేయొచ్చు. ఓకేనా? ఇంకా మనం వీడియోలో అయితే వెళ్ళిపోదాం. ఎలా సీట్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఓకేనా? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీకు 13 కానీ 14 కానీ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ సెల్ఫ్ రిపోర్టింగ్ డౌన్లోడ్ అని ఫామ్ ట్యాబ్లో డిస్ప్లే అవుతుంది. అండ్ అలాగే కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అనమాట. ఇక్కడ మీరు కాలేజ్ వైజ్ అలాట్మెంట్ రిపోర్ట్ కొడితే ఇలాగైతే డిస్ప్లే అవుతుంది ట్యాబ్. ఇక్కడ మీరు సెలెక్ట్ కాలేజ్, మీరు ఏ అయితే ఆప్షన్లో పెట్టుకుంటారో ఆ కాలేజ్ సెలెక్ట్ చేసుకొని మీరు ఏ బ్రాంచ్ పెట్టుకున్నారో ఆ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ కొడుతూనే అక్కడ నేమ్స్ అని డిస్ప్లే అవుతాయి అనమాట. ఎవరికి సీట్స్ అలొకేట్ అయ్యాయి అక్కడ మీ నేమ్ ఉంటే ఆ కాలేజ్లో మీకు అలొకేట్ అయినట్లు. ఓకేనా? సీట్. ఇంకా నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ సెల్ఫ్ రిపోర్టింగ్ కదా, దాని మీద క్లిక్ చేస్తూనే ఇలాగ డిస్ప్లే అవుతుంది ట్యాబ్. ఇక్కడ మీ ఈసెట్ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టిన తర్వాత మీ మొబైల్కి అయితే ఓటీపీ వెళ్ళిందని పాపప్ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ కొట్టిన తర్వాత ఇక్కడ మీకు ఇలా డిస్ప్లే అవుతుంది. డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డరా లేకుంటే సెల్ఫ్ రిపోర్టింగా, వెబ్ ఆప్షన్సా. మీరు డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ కొడితే ఇలాగైతే వస్తుంది మీకు ఏ కాలేజ్లో అలొకేట్ అయ్యింది అని. అండ్ అలాగే చాలామంది ఫీజు రింబర్స్మెంట్ గురించి అడుగుతున్నారు అనమాట. అంటే 1 lakh ఉన్నా కూడా ఫీజు రింబర్స్మెంట్ సగం వేస్తుందా లేక ఫుల్గా వేస్తుందా అని చాలామంది అడుగుతారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు అలాట్మెంట్ ఆర్డర్లో ట్యూషన్ ఫీ దగ్గర ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు 35,000 అని. ఇక్కడ మీరు ట్యూషన్ ఫీ పెయిడ్ బై ద క్యాండిడేట్స్ అట్ ద టైమ్ అడ్మిషన్, ఇక్కడ 0 అని ఉంటే మీరు ఏం పే చేయనక్కర్లేదు. అది గవర్నమెంట్ అయితే పే చేస్తుంది. ఇన్ కేస్ అక్కడ మనీ ఉంటే మీరు అయితే పే చేయాల్సి వస్తుంది అనమాట. అడ్మిషన్ అప్పుడు కాకపోయినా ఫర్దర్గా అయితే పే చేయాలి. ఇన్ కేస్ మీ అలాట్మెంట్ ఆర్డర్లో మీ ద్వారా పే చేయాల్సిన అమౌంట్ 0 వచ్చిందంటే మీరు పే చేయనక్కర్లేదు, మీకు గవర్నమెంట్ పే చేస్తుంది. ఇంకేమైనా బిల్డింగ్ ఫీజు ఏమన్నా ఉంటే మీరైతే పే చేసుకోవాలి. అండ్ అలాగే మీరు ఆ కాలేజ్ హాస్టల్లో ఉండాలంటే అది కూడా మీరే ఓన్గా పే చేసుకోవాలన్నమాట. అండ్ ఆల్సో నెక్స్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి దాని గురించి అయితే మాట్లాడదాం. ఇంకా నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ అని ఉంటుంది కదా, అక్కడ క్లిక్ చేస్తూనే మీకు ఈ విధంగా అది డిస్ప్లే అవుతుంది అనమాట. మీ నేము, మీ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ యాక్సెప్ట్ మై జాయినింగ్ ఉంటుంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక పాపప్ వస్తుంది, ఆర్ యూ షూర్ టు యాక్సెప్ట్ అడ్మిషన్ ఇన్ దిస్ కాలేజ్ అని. మీరు ఓకే అని క్లిక్ చేస్తూనే మీ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది సెల్ఫ్ రిపోర్టెడ్ అయిపోతుంది ఆ కాలేజ్కి. తర్వాత మీరు ఇచ్చిన డేట్స్లో ఫిజికల్గా సర్టిఫికేట్స్ అన్నీ ఆ కాలేజ్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు రిపోర్ట్ చేసిన వెంటనే మీకైతే ఆ కాలేజ్లో అడ్మిషన్ వచ్చింది. ఇంకా క్లాసెస్కి అయితే డైలీ వెళ్ళొచ్చు. ఇంతే అనమాట. సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి, సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. వెబ్ ఆప్షన్స్ అయితే క్లోజ్ చేశారు. ఈరోజు అయితే చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీరైతే కాలేజెస్ చేంజ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.